చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదివితే అలాగిద్దాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు, ఇదే వాగ్దానం. అదే స్తోత్రం కలుగునుగాక. ఇర్మియాతో చెప్తున్నాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు బయలుదేరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చెప్పు అంటే, అయ్యా నేను బాలుని, చిన్నపిల్లోని, నన్ను కొట్టేస్తారు, చంపేస్తారు, నన్ను బంధిస్తారంటే దేవుడు చెప్పాడు, వారికి నువ్వు భయపడద్దు, వారికి భయపడద్దు. నీవు పొరపాటున కూడా ఒకవేళ వాళ్ళు కట్లు కట్టించినా, బంధించినా, సంఖ్యలతో బంధించినా నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఈ సమయంలో నా ప్రభువు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. ఏ చిక్కు సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో ఇక్కడికి వచ్చావో అన్నిటినీ నా ప్రభువు విడిపించాలని కోరుకుంటున్నాడు. నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? విడిపించిన తర్వాత ఏం చేస్తాడు? మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడో కొన్ని మాటలు సరిగ్గా ఆలకిద్దాం. ఒక 3-4 విషయాలు చెప్తాను. అదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చదివితే ఆలకిద్దాం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. నీపైన యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తారు, కానీ వారికి విజయం రాదు. నీకు నేను జయం ఇస్తాను, వారి చేతుల్లో పడకుండా నేను నిన్ను విడిపిస్తాను. అదే స్తోత్రం కలుగునుగాక. నీ మీదికి యుద్ధానికి లేచే వారి చేతిలో నుంచి విడిపిస్తాను. ఎవరైతే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి విరోధంగా లేస్తూ ఉన్నారో, యుద్ధం చేస్తూ ఉన్నారో, శత్రుత్వంగా ఉన్నారో, కుట్రలు చేస్తూ ఉన్నారో, నీ కుటుంబాన్ని ముంచడానికి, నీ కుటుంబాన్ని అడ్రస్ లేకుండా చేద్దామని, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి విరోధంగా లేచిన ప్రతి ఆయుధములో నుంచి నా ప్రభుని విడిపించునుగాక. వారికి జయం రాదు. నీ మీదికి లేచిన వ్యతిరేకులకి, విరోధులకి, శత్రువులకి పొరపాటున జయం రాదంట. వాళ్ళకి నా ప్రభు నీకే జయం ఇచ్చునుగాక. వారి చేతిలో నిన్ను పడకుండా నా ప్రభు విడిపించునుగాక. ఎంతమందికి ఆశగా ఉంది? ఆశపడిన వాళ్ళని తల్లు చెప్తారు దగ్గరగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచిస్తున్నారు నీకు విరోధంగా చేయడానికి, నీ కుటుంబానికి విరోధంగా చేయడానికి. కొంతమంది నీ పక్కింటి వాళ్ళు కావచ్చు, ఒకవేళ నీ శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్లాన్లు గీస్తున్నారేమో. వీళ్ళని ఎట్లా ఇరికించాలా, ఎక్కడ నేను తొక్కేయాలా, ఎక్కడ వీళ్ళని అడ్రస్ లేకుండా చేయాలా, ఎక్కడికి వీళ్ళని ఊర్లోంచి తరిమేద్దాము. నీ కుటుంబానికి వ్యతిరేకంగా, విరోధంగా కుట్రలు చేసే ఆ కుట్రదారుల్ని నా ప్రభు చెప్తున్నాడు, ఆ శత్రుమూకల్ని నేను వారి చేతులు పడకుండా నేను విడిపిస్తాను. వాళ్ళు నీ మీదకి యుద్ధానికి చేయడానికి వచ్చినా వాళ్ళకి జయం రాదు, నీకే జయం వస్తుంది. హల్లెలూయా. 21 సంవత్సరాల సేవలో చెప్తున్నా వినండి, చాలామంది లేచారు. కొంతమంది విశ్వాసులు కుమ్మక్కై కుట్ర చేశారు. ఈరోజు లేరు వాళ్ళు. దేవుడు వారిని తారుమారు చేసేసాడు. నా ప్రభు నన్ను విడిపిస్తూనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. గొప్ప జయంతో నన్ను ఊరేగింపజేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు అపజయాల మధ్యలో ఓడిపోతూ వచ్చావు, ఓడిపోయావు, అపజయాలని మూట కట్టుకున్నావు. ఈరోజు నుంచి ప్రభు చెప్తున్నాడు, శత్రు చేతిలో నుంచి నేను విడిపిస్తాను, కాపాడుతాను. ఈరోజు నుంచి నీకే జయం ఇవ్వబోతూ ఉన్నాను. జయం కావాలనుకున్న వాళ్ళంత గట్టిగా ఆమెన్ చెప్తారా? ఆమెన్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు
జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా హోసన్నా జయమే జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఆ పక్క నీకు విరోధంగా లేచిన వాళ్ళు ఎంత బలవంతులైనా సరే, ఏమండి, పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, అండబలం ఖండబలం గుండెబలం ఉన్న వాళ్ళని సరే, నా ప్రభు చెబుతున్నాడు, నేను విడిపిస్తా వాళ్ళ చేతుల్లో పడకుండా. నీకు నా ప్రభు జయమిచ్చునుగాక. వాడు చూస్తే ఏమండి, తాటి చెట్టు అంతా ఎత్తున్నాడు. తాటి చెట్టు అంతా వాని ఆకారం వికారంగా ఉంది. వాడిని చూస్తేనే జనం అంతా జడుచుకుంటున్నారు. వాడు ఒక్కసారి రాయ్ కేకేస్తే ఆ ప్రాంతం అంతా మారు మురిగిపోతే, ఆ కేక విన్న వాళ్ళంతా గడగడగడగా ఒరిగిపోయారు. రాజు, యువరాజు, సైన్యం వాడు కేకేస్తే వెళ్ళి దాక్కుంటున్నారు గుడారంలోకి వెళ్ళి. గుండె అవిసిపోతుంది, గుండె ఆగిపోయేంత పని అయిపోతుంది ఇశ్రాయేలు ప్రజలకి ఆ గొల్యాతు కేకేస్తూ ఉంటే. అంతటి బలశాలి, యుద్ధశాలి, నేర్పరివాడు. అటువంటి వాని మీదకి అదిగో చిన్నవాడు దావీదు బయలుదేరి వెళ్తూ ఉంటే అంత రాజు అంటాడు, సౌలు రాజు, అరే దావీదు, చిన్నపిల్లోడివి, నీకు విద్యాభ్యాసం తెలియదు, యుద్ధం రాదు, నీకేమి తెలియదు, ఎలా వెళ్తావురా? ఇదిగో నా ఆయుధాలు తీసుకో, నా కిరీటము, నా కవచము, నా ఆయుధాలు, నా కత్తి, డాలు తీసుకో. వేసుకుంటే సౌలేమో ఇంతున్నాడు, దావీదు ఇంతున్నాడు, అవి సరిపోవట్లా, లూజ్ అయిపోయాయి. అయ్యా, నీ ఆయుధాలు నాకు వాడుకలేదు, నీ ఆయుధాలు నాకు సరిపోవు, నా దగ్గర ఒక ఆయుధం ఉంది. స్తోత్రం కలుగును గాక. శత్రువుని జయించడానికి నా దగ్గర ఒక ఆయుధం ఉంది. నా సంచిలో ఒక ఆయుధం ఉంది. నా ఒడిశల నా రాయి నాకు తెలుసు. సింహాన్ని ఎలుగుబండి జయించినప్పుడు నా దేవుడు ఎలా తోడుకొని జయం ఇచ్చాడో నాకు తెలుసు అని అన్నీ అక్కడ పడేసి ఒడిశలు తల్లుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దావీదుని. సరే, ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారా? ఓకే, ఏమైనా అనుకోవచ్చు. శత్రువు చూస్తున్నాడు, ఎవర్రా వీడు, వీడెవర్రా, వీడు చిన్న పిల్లోడు, ఈ చిన్న పిల్లడు నా మీదకి వస్తున్నాడని చెప్పేసి ఆ గొల్లెత్తరే, ఎవర్రా నువ్వు? నేను జీవంగల దేవుని విశ్వాసిని, సేవకుణ్ణి. ఎక్కడికి వస్తున్నావు? నీ మీదకి యుద్ధానికి. నా మీద యుద్ధానికా? మీ రాజు, మీ యువరాజు సైన్యం అంతా దాక్కున్నారు కదా, నువ్వేం చేస్తావు? ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగించబోతూ ఉన్నాడు. ఆమేన్. నన్నా, అరే నేను కుక్కను అనుకున్నావురా? చూడండి, వానంతకు వాడే పోల్చుకున్నాడు. నేను కుక్కనా? అయిపోయింది, అక్కడే అయిపోయింది జీవితం. ఎప్పుడైతే నీవు కనుక పోల్చుకుంటావో అక్కడే అయిపోయింది. నేను పురుగునా అన్నావు అనుకో, అయిపోయి నీ పురుగు అయిపోతావు. నేను కుక్కనా అనుకుంటే కుక్క అయిపోతావు నువ్వు. ఇప్పుడు దావీదు వెళ్తా ఉన్నాడు, ఏమండి, ఏమీ చేయలేవు, ఒక్క రాయి ఇసిరాడు. అంతటి గొల్యాతు, అంతటి యుద్ధ నేర్పరి కుప్పకూలి కింద పడిపోతే వాని కత్తి తీసుకొని వాన్నే తల తీసి పడేశాడు. గొప్ప జయం వచ్చింది. నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ వారి చేతుల్లో పడకుండా విడిపిస్తాను, నీకు గొప్ప జయం ఇస్తాను. ఆ శత్రువుకి ఎప్పుడు జయం రాదు, నీకే జయం కలుగును గాక. ఆమేన్. నీ మీదికి లేచిన శక్తులు ఏవైనా సరే, నువ్వు చేస్తున్న ఆ ఉద్యోగం, ఆఫీసులో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ఎదురయ్యే శత్రు మోకలో, నీ ఆఫీసులో, నీ చదువుల్లో, నువ్వు చేస్తున్న చోట, నీ ఇంటి పక్కన ఏ శక్తులు, ఏ ఉన్మాదులు, మతోన్మాదులు, మత శక్తులు, కుట్రదారులు, విరోధమైన కార్యాలు చేసేవాళ్ళు నేను ఇరికించాలని, ఇబ్బంది పెట్టాలని, ఏమండి, వాళ్ళు నువ్వు ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళు వికటాటహాసం చేస్తారు, నవ్వుకుంటూ హేళన చేస్తారు. అటువంటి ఆ శత్రువుల్ని నా ప్రభు ఈరోజు సమూలంగా అణిచివేయునుగాక. ఎటువంటి యుద్ధాలు నీ మీదకి వచ్చినా, వ్యతిరేకతలు నీ మీదకి వచ్చినా నా ప్రభు అణిచివేసి విడిపించి నిన్ను కాపాడి నీకు జయమిచ్చునుగాక, జయమిచ్చునుగాక. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ ఆఫీసులో ఎక్కడ చూసినా నీకు శత్రుత్వం, శత్రువులు, విరోధులు లేచి ఉంటారు. దొంగచాటుగా కుట్ర చేస్తూ ఉంటారు, తెలియకుండా నీ పక్కనే ఉన్నట్టే ఉంటారు, ఏమైనా నటన చేస్తుంటారు, గుంటలు తవ్వుతూనే ఉంటారు. అటువంటి కుట్రదారుల చేతుల్లో నుంచి పడిపోకుండా, వారి చేతిలో పడకుండా నా ప్రభు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని విడిపించునుగాక, విడిపించునుగాక. నీ ఎదుట ఇక ఏ ఆయుధం నిలవకుండా ప్రభు కొట్టివేయునుగాక. ఒకవేళ నీ గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారా, నీ గురించి ప్లాన్లు వేస్తున్నారా, నీ కుటుంబానికి ఎట్లా చేద్దామని, ఆ ఆలోచనల్ని, వాళ్ళ ప్లాన్లని నా ప్రభు తారుమారు చేయనుగాక, కొట్టివేయునుగాక, తలకిందులు చేయనుగాక. అంతే.
ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకొని చెప్తున్నా, గుండె ధైర్యంగా వెళ్ళండి, భయపడకుండా వెళ్ళండి. నా ప్రభు వాగ్దానం చేశాడు, నన్ను విడిపిస్తానన్నాడు. ఏ శత్రు చేతిలో పడకుండా నా పిల్లల్ని, నన్ను, నా కుటుంబాన్ని నా ప్రభు విడిపిస్తాను, జయమిస్తానని చెప్పాడు అని ధైర్యంగా ఆ వాగ్దానం చేపెట్టుకుని ప్రార్థించుకొని వెళ్ళండి. నా ప్రభు విడిపించును గాక, నీకు జయమిచ్చును గాక, శత్రుక్రియ సమూలంగా లయమైపోవను గాక. అయ్యా పాస్టర్ గారు, వాళ్ళు ధనవంతులయ్యా, వాళ్ళు ఏమైనా చేయగలరయ్యా? ఎవడేం చేయలేడు, వాడు ఎవడేం చేయలేడు నీకు విరోధంగా. ఒకటి, శత్రు చేతిలో పడకుండా విడిపిస్తాడు, నీకు జయమిస్తాడు. రెండు మాట కలిగిద్దాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11-12 వచనాలు. నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును. ఏం విడిపిస్తున్నాడు అక్కడ? ఏం విడిపిస్తున్నాడు? నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఇక్కడికి గోనెపట్టతో వచ్చావు. నా ప్రభు ఆ గోనెపట్ట విడిపించబోతూ ఉన్నాడు. నీకు సంతోష వస్త్రము ధరింపజేయును గాక. గోనెపట్ట అంటే అర్థమేంటి తెలుసండి? గోనెపట్ట అంటే దుఃఖానికి సాదృశ్యం. గోనెపట్ట ఎప్పుడు కట్టుకుంటారంటే, బైబిల్లో గోనెపట్ట కట్టుకుంటారు. ఆ రోజులు కట్టుకునేవాళ్ళు. ఎప్పుడంటే వాళ్ళకు తీరని దుఃఖం వస్తే, బాధ వస్తే, సమస్యలు వస్తే ఆ బట్టలు తీసిపడేసి గోనెపట్ట కట్టుకునేవాళ్ళు. వాళ్ళ మీదకి సమస్యలు వస్తే, బాధ కలిగితే, కన్నీళ్ళు వస్తే, దుఃఖం వచ్చిందంటే వెంటనే వాళ్ళు బట్టలు ఇప్పేసి గోనెపట్ట కట్టుకొని కూర్చొని, బూడిదలో కూర్చొని ఏమంటే అంగలార్పు విన్నారండి, ఏడ్చి ప్రలాపిస్తూ ఉండేవాళ్ళు, అంగలార్చేవాళ్ళు. మన పూర్వీకులు, పితరులకి అదే వాళ్ళకి తెలిసింది ఒకటే, దుఃఖం వస్తే బట్టలు తీస్తారు, గోనెపట్ట కట్టుకుంటారు. అంటే ఈ గోనెపట్టకి ఏంటంటే సాదృశ్యం? దుఃఖం. ఆ దుఃఖంతో ఉన్న వాళ్ళంతా గోనెపట్ట ధరిస్తారు. యూదుల మీదకి కుట్ర చేశాడు హామాను. కుట్ర చేసి యూదుల్ని చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసి రాజు దగ్గర జీవో జారీ చేశాడు, యూదులందరినీ చంపేద్దామని. హామాన్ అనే ఒక దుర్మార్గుడు వెంటనే ఆ విషయం తెలిసి యూదులందరూ ఏం చేయలేక ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ రికమెండేషన్ కోరుకోకుండా వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే, చదవండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి తొలగిద్దాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై, అది చూడండి, తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. చూడండి ఆయన పరిస్థితి. బట్టలు చించేశాడు, గోనెపట్టు కట్టుకున్నాడు. ఓ మహాశోకముతో, భయంకరమైన అంగలార్పుతో, భయంకర దుఃఖముతో కేకలేసుకుంటూ రాజకుమార్ దగ్గరికి వచ్చి బూడిద పోసుకుంటూ ఉన్నాడు, ఏడ్చుతూ ఉన్నాడు. అయ్యా, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తాడు, హామాను కుట్ర చేశాడు, మా యూదులందరినీ చంపడానికి ప్లాన్ చేశాడు అయ్యా అని ఏడ్చుకుంటూ గోనెపట్టు కట్టుకొని ఏడుస్తూ ఉంటే యేసయ్య అంటాడు, ఈరోజు నా దేవుడు నీ గోనెపట్టని విడిపించబోతూ ఉన్నాను. నీ గోనెపట్ట, నీ దుఃఖాన్ని కొట్టివేయబోతూ ఉన్నాను. ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చావో, ఏ గుండెల్లో ఏమంటే దుఃఖం నిండిపోయి ఇక్కడికి వచ్చి ఉన్నావో, ఏ కన్నీళ్ళ మధ్యలో ఇక్కడికి వచ్చావో, నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఆ దుఃఖాన్ని, ఆ గోనెపట్టను విడిపించబోతూ ఉన్నాడు. విడిపించును గాక. నీ దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని దయచేయును గాక. నీ దుఃఖము నిట్టూరు బెగిరిపోవును గాక. ఈరోజు నా ప్రభు చేయబోతున్నాడు. నీ గోనెపట్ట విడిపిస్తాడు. ఈరోజు గుండె లోతుల్లో, ఎదలోతుల్లో దుఃఖంతో రగిలిపోతూ ఇక్కడికి వచ్చావేమో, బాధపడుతూ, కుమిలిపోతూ, ఎవరు చెప్పుకోలేక. నా ప్రభు చెప్తున్నాడు, ఆ దుఃఖాన్ని, ఆ గోనెపట్టని ఈరోజు విడిపిస్తాను, నీకు సంతోష వస్త్రాన్ని ఈరోజు ధరింపజేస్తాను. ఆమేన్. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా,
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే. ఆమేన్. ఆమేన్. ఈ మాట రాసింది దావీదు. ఎందుకు రాశాడు దావీదు ఈ మాట అంటే ఆయనకు దుఃఖం వచ్చిందంట. ఆయనకి ఏమండి సంతోషం కరువు అయిపోయిందంట, దుఃఖంతో కుమిలిపోతున్నాడంట. ఎందుకు వచ్చింది దుఃఖము? ఎందుకు వచ్చిందే నీకు దుఃఖము అంటే బాగా ఆలకించండి. ఆ 30వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా, అదిగో నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను రోగంతో ఉన్నాడంట. భయంకర జబ్బు చేసిందంటరా దావీదుకి. రోగం వచ్చి విలువలాడిపోయి మంచాన పట్టిపోయాడట. రోజుకు ఆ వ్యాధితో ఆ రోగంతో దిగజారిపోతున్నాడట. ఆ వ్యాధిలోంచి బయటపడలేక, రోగంలోంచి బయటపడలేక కుమిలిపోతూ ఉన్నారండి. కేకలేసి మొరపెడుతున్నాడు దేవునికి. దేవా ఈ రోగంలో మంచాన పట్టాను, నా శత్రువులేమో ఎప్పుడు చస్తారా దావీదు? దావీదు చచ్చిపోతే త్వరగా పండగ చేసుకుందామని శత్రువులు అందరూ ప్లాన్ చేసుకున్నారంట. శత్రువు బిర్యానీ వండుకొని తిందాం, స్వీట్లు పంచుకుందాం, దావీదు చచ్చిపోతే రోగం వచ్చింది అని ప్లాన్ చేసుకుని శత్రువులంతా మాట్లాడుకుంటుంటే దావీదు చెవిన పడింది ఆ మాట. నేను చచ్చిపోతే ఈ రోగంతో ఈ శత్రువులు పండగ చేసుకోవాలనుకుంటున్నారు, అయ్యా ఈ రోగం నుంచి బాగు చేయవా, ఈ రోగం నుంచి తప్పించవా, విడిపించవా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దావీదు దేవుడంట ఇతనండి ఆయన గోనెపట్ట, ఆయన అంగలార్పు, ఆయన దుఃఖము విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుకి రోగం వచ్చిందని దుఃఖం, భయంకర రోగం వచ్చిందంట. మరి ఏ జబ్బు మనకు తెలియదు, పేరు రాయాలి అక్కడ. ఏ రోగంతో అల్లాడిపోతున్నాడో, ఇప్పుడు రోగాన్ని బట్టి చచ్చిపోతానేమో మంచాన్ని బట్టి అని ఇప్పటికే అది దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీవు ఏ దుఃఖంతో వచ్చావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ దుఃఖంతో వచ్చావు? కుటుంబ పరిస్థితులను బట్టి, మారని నీ భర్తను బట్టి, నీ పిల్లలను బట్టి, అప్పుల సమస్యను బట్టి, అపజయాల మధ్యలో ఉంటే ఒకవేళ దుఃఖంతో వచ్చావా, కుమిలిపోతూ వచ్చావా? నా ప్రభు అంటాడు, ఇదిగో ఈరోజు నీ గోనెపట్ట అంటే నీ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాను, విడిపించబోతూ ఉన్నాను, నేను ఉల్లాస వస్త్రం ధరింపజేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మర్చావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మారాను మధురంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా?
నేనున్నానన్న యేసు మాటలు మరచావా, కన్నీళ్ళు నాట్యంగా మార్చును చూస్తావా. నేనున్నానన్న యేసు మాటలు మరచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నీ అంతరంగంలో ఏ క్షోభతో, ఏ దుఃఖంతో, వేదనతో కుమిలిపోతూ ఉన్నావో సాటి వ్యక్తికి, పక్కన వ్యక్తికి నాకు తెలియదు, నా యేసయ్యకి మాత్రం తెలుసు నీ దుఃఖానికి కారణం ఏమిటో. ఎన్నోసార్లు నన్ను కూడా ఆ దుఃఖంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఆగేటి కాదు, ఏడ్చి 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 ప్రలాపిస్తూ ఉండేవాడిని. కొన్ని గంటల తరబడి ఏడ్చేవాడిని, ఆ ఏడుపు ఆగేది కాదు. ఏడ్చి ఏడ్చి ప్రలాపించి నా ప్రభువు చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని, నీ గోనెపట్టును విడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవదిగా ఏమి విడిపిస్తాడు దేవుడు మనకి? ఏమి విడిపిస్తాడు, ఎక్కడి నుంచి విడిపిస్తాడు చూడండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం చదవండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతనిని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఒకటి బాగా ఆలకించండి, శత్రువు చేతిలో నుంచి విడిపించి విజయం ఇస్తాడు, శత్రువుకు జయం రాదు. గోనెపట్ట విడిపించి, అంగలార్పు విడిపించి, దుఃఖం కొట్టివేసి సంతోష వస్త్రం ధరింపజేస్తాడు. మూడోదిగా చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అట్లా వదిలిపెట్టను, అతన్ని గొప్ప చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదా. ఇది మోషే రాసిన ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన ఇది, ఈ కీర్తన. ఈ మోషే ఎవరు? మోషే ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడు, నడిపించే నాయకుడు, అందరికంటే ఎక్కువగా దేవునితో గడిపిన వ్యక్తి, అందరికంటే దేవునితో ఎక్కువగా గడిపే వ్యక్తి మోషే. లేస్తే సినాపర్వతం మీదకి వెళ్తాడు, 40 డేస్ ఫాస్టింగ్ అంటాడు. 40 రోజులు ఫాస్టింగ్ ఉండి దేవునితో గడుపుతుంటాడు. సినాపర్వతం మీద కూర్చుంటాడు, దేవునితో కూర్చుంటాడు రోజుల తరబడి. ఎక్కువ సమయం ఉపవాసం ఉండి దేవునితో గడిపిన వ్యక్తి మోషే. లక్షల మందికి నాయకుడు మోషే. ఎన్నో అద్భుతాలు జరిగించాడు దేవుడు మోషే ద్వారా. అటువంటి మోషే ఇప్పుడు శ్రమలు వచ్చాయంట మోషేకి. ఇన్ని అద్భుతాలు చేసిన ఈ మోషేకి శ్రమలు వచ్చాయంట. అంటారండి, బాగా ఆలోచించండి చెప్తున్నా. ఒక వ్యక్తికి శ్రమలు వస్తే కనుక, శ్రమలు వచ్చినప్పుడు అతని యొక్క గౌరవము, ప్రతిష్ట దిగజారిపోతాయి. అంతవరకు బాగా హుందాగా ఉన్నోడు, మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వాడు, శ్రమలు వచ్చేసరికి అతని పేరు, అతని గౌరవం, అతని ప్రతిష్ట దిగిపోతుంది. మీకైనా సరే, మీకైనా. అంతెందుకండి, యోబుకు శ్రమలు వచ్చాయండి. శ్రమలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఉన్న గౌరవం, మర్యాద, అంతకుముందు అదృష్టవంతుడు అని పొగిడిన వాళ్ళు, దేశమంతా అదృష్టవంతుడు రా యోబో అని పొగిడిన వాళ్ళు, ఇప్పుడు చివరికి పని చేసే పిల్లలు కూడా, పని వాళ్ళు కూడా యోబు మాటకు చేయట్లా. మాయ కొంచెం నీళ్ళు ఏమ్మాయి అంటే తెచ్చుకోబా. అంతకుముందు గడగడగడ వణికిపోయేవాళ్ళు దేశమంతా యోబుని చూస్తే. యవనస్తులు దాక్కునేవాళ్ళు, ముసలివాళ్ళు వేసి నిలబడేవాళ్ళు, అధికారులు నోటి మీద వేలేసుకొని మౌనం అయిపోయేవాళ్ళు. అంతటి ఘనత, గౌరవం ఉన్న ఆ యోబు శ్రమలు వచ్చేసరికి ఒక్కసారిగా ఏమైంది, పేరు ప్రఖ్యాతులు మొత్తం పోయినాయి. ఎవరు లెక్క చేయట్లా. ఇంట్లో పని మనిషి ఆ అమ్మాయి కూడా లెక్క చేయట్లా. ఎందుకు? యోబుకి శ్రమలు వచ్చేసరికి ఎవరు లెక్క చేయట్లా. ఒకవేళ నీకు అలాంటి శ్రమలు వచ్చున్నాయేమో, శ్రమల మధ్యలో ఉన్నావేమో, నా ప్రభు నీ శ్రమల్లో నుంచి విడిపించును గాక. నీ శ్రమలో విడిపించును గాక. అగ్ని లాంటి శ్రమలు, ఈరోజు శ్రమల్లో ఉన్నావేమో, నా ప్రభు విడిపిస్తాడుక, నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. గొప్ప చేయను గాక. శ్రమల్లోంచి విడిపించిన దేవుడు అట్లాగే వదిలిపెట్టాడు. నేను తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థాయిలో ఏమంటే గొప్ప చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ మాసంలో అటువంటి కార్యం నా ప్రభు నీ పట్ల జరిగించును గాక. ఆమెన్. గొప్ప వ్యక్తి కావాలంటే నువ్వు శ్రమంలోకి రావాలా. శ్రమలు రాకపోతే నీ గొప్ప చేయడు దేవుడు నిన్ను. ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు శ్రమలు పడితే ఆ శ్రమలను విడిపించి ప్రభు గొప్ప చేస్తాడు. ఇప్పుడు గొప్ప కావాలనుకున్న వాళ్ళందరికీ ఏం కావాలి? శ్రమలు కావాలనుకున్న వాళ్ళంతా ఆమెను చెప్పండి. గొప్ప చేయాలనుకున్న వాళ్ళంతా అల్లు చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. శ్రమలు రాకపోతే నేను గొప్ప చేయడు దేవుడు. ఆ శ్రమలలో నేను వదిలిపెట్టాడు, మరి అన్నప్పుడు విడిపిస్తాడు. ఏ శ్రమలలో ఉన్నావో నా యేసే విడిపించును గాక, విడిపించును గాక. దానియేలు గ్రంథం 3:15 చదవండి. బాకాను పిల్లన గ్రోవిని సింపోనియను సకల విధములకు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించండి. నమస్కరించకపోతే ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మలను విడిపించే దేవుడు ఎక్కడ లేడు ఈ భూమి మీద అంటాడు ఆ నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అంటాడు, నేను చెప్పినట్టు చేయకపోతే అగ్నిలో పడేస్తా, ఈ శ్రమల్లోకి తీసుకెళ్ళిపోయి ముంచేస్తా అగ్నిగుండంలో. ఎవరు విడిపించేది నా చేతుల నుంచి మిమ్మల్ని? నా దేవుడు సవాల్ చేస్తున్నాడు. ఈరోజు నుంచి నువ్వు శ్రమలో నుంచి నా ప్రభు విడిపించును గాక, విడిపించును గాక. అగ్ని లాంటి శ్రమలు వచ్చినా నా ప్రభు విడిపిస్తాడు. షడ్రకు మెషకు అభిజ్ఞ వాళ్ళని అగ్నిలోకి వెళ్తే విడిపించాడు. నా యేసని విడిపిస్తాడు. సీసం ఉంది, సీసం అయితే అగ్నిలో వేస్తే కాలి బూడిదైపోతుంది. బంగారం వేస్తే బంగారం వేస్తే వేయింది, పొయ్యిలో ఇంటికి పొయ్యి వెలిగించి పొయ్యిలో వేయండి బంగారం. ఈ బంగారం ఏమవుతుంది చూద్దాం, బూడిద అవుతుందేమో. బంగారం బూడిద అవుతుందా? బంగారం వేస్తే అగ్నిలో బూడిద అవ్వదు, శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగును గాక. సీసం వేస్తే కాలిపోయి బూడిద అవుతుంది. వరిగడ్డ అయితే చెత్త వేస్తే కాలిపోతుంది. బంగారం వేసి చూస్తే అది బూడిద కాదు, ఇంకా కాలే కొద్దీ మేలేం బంగారంగా మారుతుంది, శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. అలాగా నీవు శ్రమలలో నలిగే కొద్దీ శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. నా ప్రభు అంటాడు, శ్రమలలో వదిలిపెట్టను, అతను విడిపిస్తారు. మోషేకి శ్రమలు వచ్చాయంట, మోస్తే శ్రమలు మొరపెట్టాడంట. దేవుడు విడిపించాడు. ఆ శ్రమల్లో నుంచి విడిపించిన తర్వాత గొప్ప చేస్తాడు. పూలు చూడండి, పువ్వులు, అడవి పూలు ఏమండి పొద్దున్నే వికసిస్తాయా, పూలు పూస్తాయా, బాగా కలకలాడుతుంటాయా. ఒక ఎండ తగిలిందంటే ఎండ తగిలితే ఎండాకాలం ఆ పూలన్నీ వాడిపోతాయి. ఎండ తగిలితే వాడిపోతాయి. పూలు అయితే, బంగారం అయితే అది బూడిద కాదు, శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. శ్రమలలో ఉన్న నిన్ను నా ప్రభు చెప్తున్నాడు, నేను పైకి తీసుకొస్తాను, విడిపిస్తాను. ఏ శ్రమలో ఉన్న విడిపిస్తాను. కొంతమంది చెప్తుంటారు, శ్రమలు ఎక్కువైపోయాయి పాస్టర్ గారు, అయిపోయింది. ఒక పక్క శ్రమలు ఎక్కువయ్యేసరికి ఆరోగ్యం క్షీణించిపోయింది. శ్రమలు ఎక్కువయ్యేసరికి తిండి తిప్పలు మానేసి అవి ఆలోచించుకొని నా చర్మం ముడతలు పడిపోయింది, నా ఒళ్ళు క్షీణించిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది. శ్రమల వలన అవి తలంచుకొని బాధపడి కుమిలిపోయి నా జీవితం అంతా అయిపోయిందయ్యా, ఇంకా రేప మాపన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఏది శ్రమలు వస్తే క్షీణించిపోతారట. క్షీణించిపోరమ్మా, వినండి. శ్రమలు వస్తే నువ్వు క్షీణించిపోతావు అనుకుంటున్నావేమో. శ్రమలు వస్తే క్షీణించిపోరు నువ్వు అనుకుంటున్నావు. ఊరికే ఆ బాధ మీద వేసుకొని ఏమవుతుందో నీకు దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి నేనే సాధించుకుంటాను, నేనే బయటకు వస్తాను శ్రమల్లోంచి అని విర్రవీగి అది దేవునికి అప్పగించచ్చుగా. ఆ శ్రమల్లో బయట పల్లెళ్ళయ్యా అని ఆ శ్రమలు తలంచుకొని క్షీణించిపోయి అనారోగ్యం పాలైపోయి తిండి తిప్పలు మానేసి రోగాల పాలైపోయి ఏమండి ఇంకా రేపమాప అయిపోయింది నా పరిస్థితి. ఎందుకమ్మా అంత పరిస్థితి అంటే శ్రమలు ఎదిగమై. శ్రమలు వస్తే క్షీణించిపోతావా? శ్రమలు వస్తే ఆరోగ్యం పాడైపోయి ఒళ్ళు ముడతలు పడిపోయి క్షీణించిపోతావా? మరి మోషేకి శ్రమలు వచ్చాయి. మోషే క్షీణించిపోయాడా? మోషే అంటాడు, ఇదిగో మోషేకట దృష్టి మాంద్యం తగ్గలేదట. నెక్స్ట్ స్తోత్రం కలుగును గాక. ఎముకల సత్తువ తగ్గలేదట. మోషేకి ఎముకల సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యం లేదు. ఏమండి చనిపోయేంత వరకు మోషే అలాగే స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలు వస్తే ఒక మనిషి క్షీణించిపోడు, కృంగిపోడు. నువ్వు ఊరి తలంచుకొని సాతాను నిన్ను మిస్గైడ్ చేస్తున్నాడు. సాతాను గాడు మిస్గైడ్ చేసి నువ్వు ఎవరి బలహీనపరుస్తున్నాడు. ఇంక నువ్వు బయట పడలేవులే, ఇంక అయిపోయింది జీవితం, ఈ శ్రమలోంచి నువ్వు బయటకు రావడం అసాధ్యం అని చెప్పి నిన్ను వాడు తప్పుదారి పట్టించి ట్రాక్ మళ్ళించి నిన్ను బలహీనపరుస్తున్నాడు సాతాను గాడు. యోబుకు శ్రమలు వచ్చాయండి. ఒకే రోజే యోబుకు అన్ని రకాలుగా సాతానుడు శోధించాడు. ఎన్ని రకాలు తెలుసండి. పిల్లలు పోయారు,
ఒకే రోజు. ఆస్తి పోయింది ఒకే రోజే. ఏమండి, ఒకే రోజే. ఒంటికి రోగం వచ్చింది, శరీరం అంతా రోగం వచ్చింది ఒకే రోజే, మొత్తం అని ఒక రోజే. ఇన్ని వచ్చి వేదన పడుతుంటే భార్య ఒక పక్క వేధింపులు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు రకరకాల మాట్లాడుకుంటున్నారు. అన్నీ ఒక్కరోజే ప్రారంభమయ్యాయి యోబుకి. వాళ్ళంతా రోగం వచ్చి బూడిదలో కూర్చున్నాడు యోబు ఆ శ్రమల మధ్యలో. మరి తర్వాత చూస్తే యోబు జీవితం చూస్తే 140 సంవత్సరాలు బతికాడు యోబు. అన్నీ పోగొట్టుకొని, ఒంటికి రోగం వచ్చింది, అన్నీ కోల్పోయి అందరూ నానా మాటలు అంటున్నా ఆ శ్రమల మధ్యలో యోబు 140 సంవత్సరాలు బతికి మళ్ళీ 10 మంది పిల్లల్ని కానీ ఉన్నారండి. యోబు మళ్ళీ అంతా పోగొట్టిందంతా పొందుకున్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. విన్నారండి. శ్రమలు వచ్చాయని చెప్పేసి కృంగిపోయి కృషించిపోయి ఇంకా నా జీవితం అయిపోయిందిలే, ఇంకా నా వల్ల కాదులే. మోషకి శ్రమలు వచ్చినా స్ట్రాంగ్గానే ఉన్నాడు, తట్టుకొని దేవుడు విడిపించాడు. యోబుకు శ్రమలు వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరలా, అలాగే స్ట్రాంగ్గా ఉన్నాడు. విన్నారండి. దేవుడు విడిపించాడు. నీ శ్రమల్లోంచి నాకు విడిపించును గాక, విడిపించును గాక. ఆ శ్రమల్లోంచి నిన్ను విడిపించి శుద్ధ సువర్ణంగా మార్చి నిన్ను గొప్ప చేయును గాక. ఆమేన్. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే అడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. శత్రు చెదరపడుకొని నిలిపిస్తాడు, జయమిస్తాడు. అర్థమవుతుందా? నా ప్రభు నీ గోనెపట్టని అంగలార్పుని దుఃఖాన్ని విడిపించి సంతోషం నింపుతాడు. మూడవదిగా శ్రమలో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. నిన్ను గొప్ప చేయను గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఇంచుమించుగా పిల్లల్ని చూశాడు యోబు. అంత శ్రమలు వచ్చాయి. యోబు అంత శ్రమలు వచ్చాయి మీకు ఎవరికైనా? యోబులాగా శ్రమలు వచ్చాయా? చెప్పండి పాస్టర్ గారు, యోబు లాంటి శ్రమలు వచ్చాయని చెప్పండి, ఎవరు చూద్దాం. అంత అంత ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరో. ఒక చిన్న శ్రమ వచ్చేసరికి అప్పుడు డీలా పడిపోయి అన్నం మానేసి నీళ్లు మానేసి ఉన్నారండి, బక్షిక్కిపోయి అంటే కింద పడేటట్టుగా తునిగలాగా మారిపోయి, ఏంటమ్మా అంటే శ్రమలు ఎక్కువైపోయిందయ్యా, శ్రమలు ఎక్కువైపోయిందయ్యా. ఏం శ్రమలమ్మా? ఏబో చెల్లెలవా ఏమన్నా చిన్న శ్రమ, చిన్నదానికి అబ్బో కంగారు పడిపోయి నా ప్రభు అంటాడు, ఏ శ్రమలో ఉన్నా నేను నిన్ను విడిపించబోతున్నాను, నిన్ను అక్కడే గొప్ప చేస్తాను. అగ్నిలాంటి శ్రమలు వచ్చాయి. షడ్రక మేషక అగ్నిలోకి వెళ్ళావా? నువ్వేమన్నా అగ్నిలో దూకావా? లేకపోతే నీకేమన్నా ఒకేసారి ఇల్లు కూలిపోయి పిల్లలు పోయారా? ఒంటింటారు గజ్జి రోగం వచ్చిందా? అయినా రాలే కదా. చిన్నదానికే అబ్బో ఎగిరి పడిపోయి నా అలాంటి శ్రమలు ఎవరికి రాలేదన్నయ్యా. దాంతో కూడా నీకు పెద్ద పేరు రావాలి. మీకు నా అలాంటి శ్రమలు ఎవరికి రావన్నయ్యా భూమి మీద. నీ శ్రమలో నా ప్రభు విడిపించి గొప్ప చేయను గాక. 4వ మాట చూద్దాం కింద. కీర్తనల గ్రంథం. ఎక్కడి నుంచి విడిపిస్తాడు దేవుడు మనల్ని ఈరోజు? ఎక్కడెక్కడి నుంచి విడిపించబోతున్నాడు? 68వ కీర్తన 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన
బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వదిగా చెప్తున్నాడు దేవుడు ఎందుకు ఈరోజు, బంధింపబడిన వారిని నేను విడిపిస్తాను, ఆ తర్వాత వారిని వర్ధిల్ల చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది బంధించబడ్డారు, చాలామంది బంధకాల మధ్య ఇరుక్కుపోయి ఉన్నారు, ఇప్పటికీ బయట పడలేకపోతున్నారు, ఆ బంధకాలు తెంచుకోలేకపోతున్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ బంధకాలు తెగిపోవట్లా, పట్టుకున్నాయి బంధకాలు, ఆ బంధకాలు వాళ్ళు చుట్టేసుకున్నాయి. కొందరిని బంధకాలు అనవసరంగా బంధకాలు పడిపోయారు, వాటిలోంచి బయటపడలేక నానా తంటలు పడుతున్నారు. అయ్యా తెలిసో తెలియక పడిపోయినా ఈ బంధకంలో బయటపడలేకపోతున్నానయ్యా. ఏ బంధకంలో పడిపోయి ఉన్నావు? కొంతమందిని సాతాను బంధించున్నాడు, కొంతమందిని లోకం బంధించింది, కొంతమంది శత్రువులు బంధించున్నారు. రకరకాలుగా బంధకాలు ఎదురయ్యి ఉన్నాయి. ఏ బంధకాల మధ్యలో ఉన్నా నా ప్రభు చెప్తున్నాడు, కొంతమంది యవనస్తులు నెట్లో పడిపోయి ఆ బంధకం ఇరుక్కుపోయారు. ఇంటర్నెట్లో పడిపోయి ఆ వలలో పడిపోయి బయటికి రాలేక గిలగిల కొట్టుకుంటున్నారు అక్కడే. ఆ ఇంటర్నెట్లో పడిపోయి ఆ బంధకం ఇరుక్కుపోయి, ఆ లోక ప్రేమ అనే ఆ బంధకాలు పడిపోయి బయట పడలేక, తెంచుకోలేక, ఉంచుకోలేక ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారు. ప్రభు చెప్తున్నాడు, బంధింపబడిన వారిని నేను ఇప్పుడు ఏం చేస్తాను, బంధింపబడి వారిని ఏం చేస్తాను, విడుదల కలిగిస్తాను, విడిపిస్తాను, వర్ధల చేస్తాను. తర్వాత యోసేపుకి బంధకాలు వచ్చాయి, యోసేపును జైల్లో పడేశారు. ఏ తప్పు చేశాడు యోసేపు? ఏ తప్పు చేశాడండి యోసేపు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోసేపు ఏ తప్పు చేయలా. పోతిఫెర ఇంట్లో తన మర్యాదగా తన పని తను చేసుకుంటా ఉంటే అనవసరంగా ఇరికించింది ఆ మనిషి, అన్యాయంగా ఇరికించింది, మామూలుది కాదు ఇది. పోతిఫెర భార్య బాగున్న మనిషిని కావాలని ఇరికించేసి తప్పు మోపింది, అక్రమం మోపింది, చివరికి తీసుకెళ్ళిపోయి జైల్లో బంధకాల మధ్యలో పడిపోయాడు. చెరసాల పడిపోయాడు యోసేపు, చెరసాల మధ్యలో ఉన్నాడు. ఏ తప్పు చేశావు యోసేపు? ఏం తప్పు చేయలేదు నేను, అన్యాయంగా ఇరికించారు విన్నారండి. ఆ బంధకాల్లో పడిపోతే అక్కడికి వచ్చారు ఇద్దరు వ్యక్తులు, రాజు దగ్గర పనిచేసేవాళ్ళు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి ఇద్దరు వచ్చారు. వాళ్ళ కళ్ళు వచ్చాయి. కళ్ళు వస్తే యోసేపు కళ భావం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే రాజు కళ్ళు వస్తే వెంటనే యోసేపుని పిలిపించారు. వెంటనే ఆ బంధకాలను జడిపించి ఆ దేశానికి అధ్యక్షుడిగా మార్చారు. దీని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏ బంధకాల మధ్యలో ఉన్నా అనవసరంగా చేయని తప్పుకు బంధకాలు వచ్చాయి, జైలు పడిపోయాడు యోసేపు. చేయని నేరానికి, చేయని తప్పుకి, తప్పు చేయలా, పాపం చేయలా, బంధకం వచ్చింది, బంధకాలు బంధించబడ్డాడు, విడిపించాడు. ఇంకోటి చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 12 చదవండి. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల్లో నుంచి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించతగదా. 18 సంవత్సరాల నుంచి వస్తుంది సీనియర్ మోస్ట్ విశ్వాసి ఈ అక్క ఆ సంఘంలో సీనియర్ మోస్ట్ 18 సంవత్సరాల సీనియారిటీ ఉంది విశ్వాస జీవితంలో. కానీ సాతాను బంధించింది, సాతాను బంధకంలో ఇరుక్కుపోయి ఉంది. ఎంత అనుభవం నీకు? నేను చాలా సీనియర్ అండి, నేను యేసన్న గారి దగ్గర నుంచి నాకు బాగా తెలుసు. ఈ సీనియర్కి బాగా అన్నీ తెలుసు. కానీ సాతాను బంధకంలో ఇరుక్కుపోయింది, సాతాను బంధించేశారట, నడుము వంగిపోయిందంట. సరే యేసుప్రభు ఆ మందిరంలోకి వచ్చి చూశాడు. చూస్తే నేల చూపు చూస్తుంది, తల పైకెత్తదు, నేల చూపు చూస్తూ ఉంది మనిషి, పైకి చూడదు. ఎందుకు? నడుము వంగిపోయింది, సాతాను బంధించింది. ప్రభు వచ్చి ఈమె అబ్రహాం కుమార్తె కదా, ఎట్లా రా అని చెప్పి చేతులు ప్రార్థన చేసరికి ఆ కట్టు తెగిపోయాయి. అమ్మో విశ్రాంతి దినం రోజు, ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు బాగు చేస్తావా యేసయ్యా? ఎంత తప్పు చేశావు. ఈ పనికిమాల ఒక గ్రూప్ ఉంటుంది ప్రతి సంఘంలో ఒక బ్యాచ్ ఉంటుంది, పనికిమాల బ్యాచ్. అర్థమవుతుందా మీకు? యేసుప్రభు బాగు చేస్తే ఆమెని, అమ్మో
బాగు చేశాడు యేసు ప్రభు. ఈరోజు బాగు చేయొచ్చా ఈమెనే? ప్రభు అంటాడు, ఈ కట్టలో బంధించబడింది అంటే ఒప్పుకోరే వాళ్ళు, ఒప్పుకోరే వాళ్ళు. ఎంతసేపు వీళ్ళు ఆచారాలు పాటిస్తారు, ఆచారాలు. ఈరోజు ఏ రోజు? ఈరోజు బాగు చేయొచ్చా? విశ్రాంతి దినం రోజు. కొంతమంది ఉన్నారు మా సంఘాల్లో ఆచారాలు పాటించేవాళ్ళు. ఆచారాలు ఏమండి, ఎంతసేపు ఊర్లలో జరిగే కార్యక్రమం చేస్తూ ఉంటారు. పెళ్ళి అంటే ఈరోజు ఇప్పుడు మోడం అన్నయ్య, మోడం అంట పెళ్లి చేయకూడదంట. మోడం ఏ మోడం అమ్మా? మోడం పెళ్లి చేయకూడదంట. మంగళవారం అమ్మో పెళ్లి చేయకూడదంట. శనివారం అంట వాళ్ళు చెప్పారంట ఇది చేయకూడదంట అంట. ఎందుకు తంట నీకు? ఆచారాలు పాటించడం ఈరోజు మంచి రోజు కాదంట, ముహూర్తం లేదు, బాగా లేదంట, రావుకాలం వచ్చిందంట. ఆచారాలు పాటించేవాళ్ళు. ఈరోజు విశ్రాంతి దినము, అమ్మో బాగు చేసావా, ఎంత పొరపాటు అని యేసుప్రభు మీదకి వచ్చారు బ్యాచ్, దుర్మార్గ బ్యాచ్. ఎంతసేపు వాళ్ళు వింటారండి, వాక్యానుసారం నడుచుకోరు. అవి పాటిస్తారు ఆ పద్ధతులు. మా దగ్గర వచ్చేసరికి ఏమో యాక్షన్ చేస్తారు భక్తి చేసినట్టుగా. బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు అడుగుదాం, చూద్దాం ఈరోజు మంచి రోజు కాదో, ముందే పెళ్లి చేస్తున్నాము అండి, కాపురానికి పంపిస్తున్నాము, మంచి రోజు కాదో చూడు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అడిగేళ్ళ దగ్గరికి వెళ్ళి సేవకుల మాట లెక్క చేయకుండా ఆ కాపురాలు ఏమి కట్టుబాట్లా, ఆ కాపురాలు ఏమి క్షేమంగా ఉండట్లా. అటు చేస్తే ఆచారాలు పాటించేవాళ్ళు. ప్రభు అంటాడు, బంధకాలు విడిపిస్తాను, అదే స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 1:13 చదవండి. ఎలాగనగా నా బంధకములు ఎట్లా వచ్చాయంటే, బంధకాలు ఈయనకి క్రీస్తు నిమిత్తము ఈయనకు బంధకాలు వచ్చాయంట. ఇప్పుడు నేను చెప్పాను, ఒకటి సాతాను బంధిస్తూ ఉంటాడు. సాతాను బంధించిన బంధకాలు, చేయని నేరానికి బంధకాలు. యేషోబుకి, ఆమెకి సాతాను బంధించింది, బంధకం వచ్చింది. ఇక్కడ చూస్తే క్రీస్తు నిమిత్తం నాకు బంధకాలు వచ్చాయంటాడు. దేనికోసం అమ్మా? దేవుని కోసం బతుకుదామంటే బంధకాలు. అసలు దానియేలు 3:20 చదవండి. మరియు పిలువనంపించి ఏమండి, షడ్రకు మేషకు అబేద్నెగోల్ని బంధించి వేడిమి కలిగి. ఇప్పుడు వీళ్ళని ఎందుకు బంధించారు? షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఎందుకు బంధించారు చెప్పండి? దేనికోసం బంధించారు? ఏం తప్పు చేశారు? ఆ రాజు బొమ్మ నిలబెడితే సాగిలపడనంటే సాగిలపడి మేము రోషంగా నిలబడ్డాము, మా దేవుని కోసం మేము రోషంగా జీవిస్తామని దేవుని కోసం నిలబడితే ఎందుకు వచ్చాయి నీకు బంధకాలు? అంటే క్రీస్తు నిమిత్తం నాకు ఈ బంధకాలు వచ్చాయి. దేవుని కోసం నిలబడితే ఇప్పుడు బంధకాలు ఎదురయ్యే వాళ్ళకి బంధించి అగ్నిగుండంలో పడేస్తున్నారు. వాళ్ళ పద్ధతులు పాటించలేదని, వాళ్ళ దేశ సాంప్రదాయాలు పాటించలేదని బంధకాలు వచ్చాయి. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళకి అగ్నిగుండంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఏ బంధకాలు బంధించున్నాయో నిన్ను నా ప్రభు విడుదల కలిగించును గాక, విడుదల చేయును గాక, విడిపించును గాక. ఆ బంధకాల నుంచి విడిపించి నిన్ను గొప్ప చేసి విడుదల చేయును గాక. ఆమేన్. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు, సుందర వదనమే తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు, సుందర వదనమే తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం. ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలోనున్న వారిని, బంధింపబడియున్న వారిని విడుదల చేయుటకు. ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలోనున్న వారిని, బంధింపబడియున్న వారిని విడుదల చేయుటకు.
నిరీక్షణ కలిగించి వర్ధిల్లజేయుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. నిరీక్షణ కలిగించి వర్ధిల్లజేయుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. ఆమేన్, ఆమేన్. దేవుని కోసం బతకాలనుకుంటే బంధకాలు, ఒక పక్క సాతాను బంధకాలు, ఒక పక్క చేయని తప్పుకు బంధకాలు. అర్థమవుతుందా? యేసు ప్రభు గురించి మాట్లాడదామంటే కాలేజీలో ఆఫీసులోకి వెళ్ళి ప్రభు అంటే యేసు ప్రభు గురించి యేసయ్య మాట ఎత్తితే వాళ్ళకు ఇంతగా ఉంటుంది, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. దానికి బంధకాలు ఎందుకు వచ్చాయి? నీకు బంధకాలు క్రీస్తు నిమిత్తం బంధకాలు వచ్చాయి. నాకు ఏ బంధకాల దగ్గరికి వచ్చావో, ఏ బంధకాలు బంధించి, ఏ సాతాన్ని బంధించి, ఏ లోకపు వ్యామోహాల లోకపు అలవాట్లు బంధించి ఉందో, ఈరోజు ఆ సాతాను కట్లు తెగిపోవును గాక, సాతాను బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. చాలామంది అయ్యా మా పిల్లలు చెడిపోయారయ్యా, త్రాగుడుకు బానిసలైపోయారయ్యా, లోక అలవాటు పడిపోయారయ్యా, బయటపడతారో అర్థం కావట్లేదు అని తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తామని మా దగ్గరికి వచ్చి, మా పిల్లలు ఆ ప్రేమలో పడిపోయారయ్యా, బయట పడలేకపోతున్నారయ్యా. నా ప్రభు, నా యేసయ్య ఆ బంధకాల నుంచి బంధింపబడిన విడిపించబోతూ ఉన్నాడు. వారికి జ్ఞానం కలిగించిన అప్పుడు విడిపించును గాక. ఒక దెబ్బ కొడతాడో ఏం చేస్తాను అప్పుడు విడిపించును గాక, వర్ధల చేయను గాక, నేను విడిపించును గాక. ఒకటి ఎక్కడి నుంచి విడిపిస్తాడు? శత్రు చేతుల పడకుండా విడిపించి జయమిస్తాడు. గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేస్తాడు. 3 భయంకరమైన అగ్నిలాంటి శ్రమల్లో ఉన్నా విడిపించి గొప్ప చేస్తాడు. నాలుగవదిగా సాతాను బంధకాలు, చేయని తప్పుకి బంధకాలు, దేవుని కొరకు జీవిద్దామంటే బంధకాలు, లోకపు ఎన్నో బంధకాలు ఉన్నాయి, రకరకాల బంధకాలు. ఆ ప్రతి బంధకంలోంచి నా ప్రభుని విడిపించును గాక. విన్నారండి? నా ప్రభు విడిపిస్తాడు. చివరిగా మాట చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతునికి కలుగు ఆపదలు, అనేకమైన ఆపదలు వస్తాయంట నీతిమంతులకి. అంటే మీకే, నాకే, మనకే. నీతిమంతులు అంటే యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళు, ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులు. ఆ నీతిమంతులైన మీకు, నాకు, మనందరికీ అనేక ఆపదలు వస్తాయంట. ఆపదలు. వాటన్నిటిలోంచి నా ప్రభు ఏం చేస్తాడు? ఈరోజు నిన్ను విడిపించును గాక, నన్ను విడిపించును గాక. మళ్ళీ చదువు మాటని. నీతిమంతులకి కలుగు ఆపదలు, అనేకమైన ఆపదలు వస్తాయి. ఎన్నిట్లో చెప్పండి. ఎన్నిట్లో 3, 4 వినిపించేది ఏవికి లేదు. వింటారండి? మినహాయింపు లేదు. ప్రభు మినహాయింపు లేదు, ఇవ్వడు. అమ్మా నేను ఈ 2 వినిపిస్తా, ఆ 4 నా వల్ల కాదు అన్నాడు ప్రభు. వాటన్నిటిలో నుంచి ఎన్ని ఆపదలు వచ్చాయో అన్ని ఆపదలు 4 వినిపిస్తానమ్మా బ్రదర్, ఒక 5 వినిపిస్తాను, ఈ 2 నా వల్ల కాదు అన్నాడు. వాటన్నిటిలో నుంచి నా ప్రభు నిన్ను విడిపించును గాక. ఏ ఆపదల్లో ఇక్కడికి వచ్చి ఉన్నావో నీ ఆపదలన్నిటిలోంచి నా ప్రభు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఏ మినహాయింపు లేదు, అన్ని టోటల్ అన్నిటిలో నుంచి విడిపించును గాక. ఏ ఆపద? పిల్లల జీవితాల్లోనే ఆపదలు వచ్చాయా? నీ ఆత్మీయ జీవితానికి ఆపద వచ్చిందా? నీ వ్యక్తిగత జీవితానికా, నీ కుటుంబానికా, నీకా? అన్నీ. ఎంతమందికి ఆపదలను విడిపించవాలని కోరుకుంది? ఆపదలను విడిపించవాలని ఎంతమంది కోరుకుంది? అంత అల్లు చెప్తారా? నీకు ఇష్టం లేకపోతే ఏం చేయలేవు. నీకు ఆపదల్లోంచి, ఆ బంధకాల్లోంచి విడుదల పొందాలనే ఇష్టం లేకపోతే ప్రభు ఏం చేయలేడు. ఈరోజు ఒక్క మాట అడుగు, ప్రభువా ఈ ఆపదలను విడిపించు, ఈ బంధకాలు విడిపించు, ఈ శ్రమలు విడిపించు, ఈ గోనెపట్టు విడిపించు అని ఒక్కటి అడుగు, ప్రభువుని అడుగు. నా ప్రభు నువ్వు మొరపెడితే ఈరోజే నేను విడిపించును గాక. అయ్యా ఈ ఊబిలో పడిపోయానయ్యా, బయట రాలేకపోతున్నాను, నన్ను విడిపించని నువ్వు అడిగితే నా ప్రభు విడిపిస్తాడు. నీకు అదే ఇష్టంగా ఉంది అనుకో, ప్రభు నాకు ఇక్కడే బాగుంది, ఈ బంధకంలోనే బాగుంది, ఈ ఆపదల్లోనే ఇట్లా కొనసాగుతుంటే నాకు బాగుందంటే నీ కర్మ.
నువ్వు ఈరోజు అడిగితే, కోరుకుంటే, నన్ను విడిపించు ప్రభా, నా పిల్లల్ని విడిపించయ్యా, ఆపదలో ఉన్నారయ్యా, నా భర్త ఆపదలో ఉన్నాడు, నా కుటుంబం ఆపదలో ఉంది, విడిపించని అడిగితే నా ప్రభు ఈరోజు సవాల్ చేసి చెప్తున్నాడు, నేను విడిపించబోతూ ఉన్నాడు. విడిపించును గాక. ఆమేన్. యాకోబుకి ఎన్నో రకాల ఆపదలు వచ్చాయండి. అన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళాడు. మేనమామ ఇంట్లో ఇంచుమించుగా 21 సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించాడు. తీరా చూస్తే వాళ్ళ మేనమామ చూపు మారింది. నిన్న మొన్నట్లాగా లేదంట, చూపు మారిందంట. మేనమామ ఒకలాగా చూస్తున్నాడంట, విషపు చూపు యాకోబుని చూస్తుంటే చెప్పాడు వాళ్ళ భార్యలకి, మాయ్ మీ నాన్న నిన్న మొన్నట్లాగా లేదు, చూపు మారింది, తేడాగా ఉంది, సర్దుకొని వెళ్ళిపోదాం. దేవుడు నాకు నిన్న చెప్పాడు, బేతేలుకి వెళ్ళి అక్కడ ఆ రాత్రి దేవుడు దర్శించాడు కదా నిన్ను, ఆ రోజు వస్తున్నప్పుడు దేవుడు దర్శించాడే, కల్లో కనిపించాడే, బేర్షెబా అరణ్యంలో బేతేలుని పేరు పెట్టావు కదా, అక్కడికి వెళ్ళి మందిరం కట్టు, బయలుదేరు అని చెప్పాడు నాకు దేవుడు. మనం బయలుదేరదాం అని సర్దుకోమని చేతి అందరూ సర్దుకున్నారు. అంతవరకు బాగుంది. సర్దుకొని బేతేలుకు బయలుదేరదామని ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నాడో స్టార్ట్ అయింది ఆపదలు. యాకోబుకి ఆపదలు స్టార్ట్ అయిపోయాయి, ఆపదలు ప్రారంభమయ్యాయి యాకోబుకి. అంతవరకు సరే, 21 సంవత్సరాలు ఉన్నాడు ఇంట్లో, మేనమామ ఇంట్లో, బాగానే ఉంది. సర్దుకొని బేతేలుకు బయలుదేరదామని ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నాడో మేనమామ ప్లాన్ చేశారు, ఎక్కడికి రా వెళ్ళేది, బాగా ఆలోచించండి. బయలుదేరి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయన అక్రమానికి చేయడానికి వెళ్తున్నాడా యాకోబు? బేతేలుకి వెళ్తున్నాడు, అంటే దేవుని మందిరానికి వెళ్తున్నాడు, దేవుని మందిరాన్ని కడదామని వెళ్తున్నాడు, ఆరాధించుకోవడానికి వెళ్తున్నాడు. అట్లా ఎప్పుడైతే బయలుదేరాడో మేనమామ, బయలుదేరనరా, వాడిని యాకోబుని ఈరోజు చంపేయాల్సిందే, దుర్మార్గుడు. అరే బేతేలుకి వెళ్దామంటే ఆపద, మందిరానికి వెళ్తుంటే చూడండి, బాగా ఆలోచించండి. లోకంలో అందరితో కలిసి ఉన్నప్పుడు ఆపదలు పెద్దగా రావు, అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు నీకు ఆపదలు రావు. దేవుని కోసం జీవించాలనుకుంటే ఏనండి, మందిరానికి వెళ్దామంటే ఇంట్లో పోరు మొదలవుతుంది, ఆపద వస్తుంది. దేవుని కోసం రోషంగా బతుకుతామంటే, నీతిగా బతుకుతామనుకుంటే, పరిశుద్ధంగా జీవిద్దాం అనుకుంటే, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నావా, అప్పుడే ఆపద ప్రారంభమవుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకుంటే అప్పుడు వస్తాయి ఆపదలు. మందిరానికి బయలుదేరితే వస్తాయి ఆపదలు. అందరితో కలిసి ఉన్నాం అనుకో, లోకంలో ఏమి ఆపద రాదు, సమస్య ఉండదు. దేవుని కోసం జీవిద్దాము, దేవుని కొరకు బతుకుదామని నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు యాకోబు 21 సంవత్సరాలు మామూలుగా ఉన్నాడు మామ. బేతేలుకి వెళ్దామనేసరికి, బయలుదేరనరా, కత్తులు ఈటలు తీసుకోండి, వాడిని యాకోబుని చంపేద్దాం. ఎందుకు ఇంత ఆపద, ఎందుకు ఇంత? బేతేలుకి వెళ్తుంటేనా? బేతేలుకి వెళ్తూ ఉంటే యాకోబు మీదకి మామ బయలుదేరాడు. కీర్తనలు 88:3 చదవండి. నిండిందంట. ఇదెంత నిండిపోయాడంట అమ్మా? ఇంట్లో బంధువులతో నిండిపోతారు అప్పుడప్పుడు. ఇంట్లో బంధువులతో నిండిపోయిందండి, మా ఇల్లంతా నిండిపోయింది, బంధువులంతా వచ్చి మా బీరువా బట్టలతో నిండిపోయింది, బంగారంతో నిండిపోయింది అంటూ ఉంటారు. ఈయనకంట దేంతో నిండిపోయాడు? ఆపదలతో నిండిపోయారంట. నిండుగా అంటే ఎన్ని వచ్చాయో ఆపదలతో నిండిపోయారట. ఊపిరి ఏమండి పీల్చుకోలేక, గుక్క తిప్పుకోలేక, ఏమండి ఎటు చూసినా ఆపదలు నిండిపోయాయట. ఇప్పుడు బయలుదేరి మందిరానికి వెళ్తుంటే ఆపదలు నిండుకున్నాయి, ఆపదలు. ఆదికాండం 31:24 చదవండి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు, ఎవడండి చెప్పండి, ఎందుకు ఇట్లా సిరియావాడని రాసి పెట్టాడు? బాగా ఆలకించాడు. ఆ రాత్రి స్వప్నమందు లాబాన్ అంటే పోలా, లేకపోతే యాకోబు మామ లాబాన్ అంటే పోలా, యాకోబు మేనమామ లాబాన్ అంటే సరిపోదు, సిరియావాడైన లాబాను. ఈ సిరియావాడు ఎందుకు రాసి పెట్టాడు దేవుడు తెలుసా అండి? సిరియా మాకు తెలుసు కదండి. సిరియావాడైన నయమాను ఎలాంటి వాడు? సిరియావాడైన నయమాను. సిరియా దేశంలో నయమాను ఒకడు ఉండెను, వాడు సైన్యాధిపతి, వాడికి లోపలంతా కుష్టు, పైకి మాత్రం టిప్ టాప్గా ఉంటాడు. పైకి మాత్రం తెల్లని బట్టలు వేసుకొని టిప్ టాప్గా, లోపల చూస్తే వాడికి కుష్టు వ్యాధి. వాడికి అంటే లోపల ఒక రకం ఉంటాడు, బయట ఒక రకం ఉంటాడు. సిరియావాడు లోపలంతా వాడు కంపు, మామూలుడు కాదు, దరిద్రుడు. పైకి మాత్రం మర్చిపోతుంటాడు. ఎందుకు సిరియావాడిని రాసి పెట్టాడు? ఎప్పుడు ఎట్టుంటాడో ఆ సిరియావాడు తెలియదు మనకి. సిరియావాడైన లాబాను, దేవ స్తోత్రం కలుగును గాక, ఏమయ్యాడు? చదువు. లాబాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో
మంచి కానీ చెడ్డ కానీ పలుకుము, జాగ్రత్త సుమి. హల్లెలూయా. యాకోబుకి ఆపద వస్తుంది మేనమామ ద్వారా. కత్తులు తీసుకొని సైన్యం తీసుకొని బయలుదేరాడు. ఎందుకు? యాకోబు బేతెలుకి వెళ్దామని వెళ్తా ఉంటే చంపుదామని, సొంత మేనమామ పిల్లనిచ్చిన మామ చంపుదామని చెప్పి కత్తులు తీసుకొని సైన్యం తీసుకొని బయలుదేరుతూ ఉంటే దేవుడు వచ్చేసి, యాకోబు కష్టాల్లో ఉన్నావా, భయపడగాకు, ఇచ్చు నా వైపు. యాకోబు దగ్గరకు వచ్చి దేవుడు, యాకోబు నాయనా నా కుమారుడా కష్టంలో ఉన్నావా, మేనమామ తరుముతున్నాడా, బాధలో ఉన్నావా అని చెప్పలా దేవుడు. యాకోబు దగ్గరకు వచ్చి ఓదార్చలా, నేరుగా అడిగి వెళ్ళాడు. ఎక్కడ ఆపద వస్తుందో ఆపద దగ్గరికి వెళ్తాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆపద దగ్గరికి వెళ్తాడు, ఆపదతో మాట్లాడతాడు. లాబాను ఏంట్రా పిచ్చి పిచ్చి వేసలేస్తున్నావు, ఎగసాలు చేయబాకు. ఎవడు? యాకోబు. నా సేవకుడు రా యాకోబు, నా సేవకుడి మీదకి లేస్తావా విరోధంగా నువ్వు అని. వాడు దేవుడికి తెలియదు, వాడికి దేవుడి గురించి తెలియదు. లాభానికి విగ్రహారాధికుడు. అటువంటి విగ్రహారాధి దగ్గరికి వెళ్ళి దేవుడు లాభాను ఒక్క మాట మాట్లాడితే పుచ్చి పగులుతుంది, జాగ్రత్త, మూతి పని రాళ్ళ కొడుతుంది దరిద్రుడు నీకు. నువ్వు యాకోబు మీదకి వెళ్తావరా, నీకంత సీన్ లేదురా నీకంత సీన్ ఉంది అనుకున్నావరా నువ్వు. లాభానుగా నీ మీదకి వచ్చి ఆపదల మీదకి వెళ్ళి ప్రభు గద్దిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నిన్ను కాదు, నిన్ను ఏమన్నాడు, ఆపదనే గద్దిస్తాడు. శిష్యులు పడుకొని శిష్యులంతా హ్యాపీగా వెళ్ళిపోతున్నారండి. సముద్రంలో ఓడలో తుఫాను వచ్చింది. శిష్యులారా భయపడిపోతున్నారా అడగలా. ఆడికి వెళ్ళాడు. సముద్రమా నా పిల్లల్ని భయపెడతావా, ఆగో ఆపదని గద్దిస్తాను నా ప్రభు. ఆమేన్. నీ మీదికి లేచిన ఆపదని గద్దించును గాక. ఆమేన్. ఆదికాండం 31:29 చదువు. నీకు అది బాగండి. 31:29లో మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకూడదని. అదిగో ఆడికి వెళ్ళాడు దేవుడు. నీ దగ్గరికి రాడు ఆపదలో ఉంటే నిన్ను వచ్చి, అమ్మా ఏడ్చొద్దులేమ్మా నా కుమారి, అమ్మా కన్నీళ్ళకి ఏడ్చొద్దులేమ్మా ఏడ్చొద్దులేమ్మా అని అనడు. నీ మీదకి వచ్చిన ఆపద దగ్గరికి వెళ్తాడు ప్రభు. ఆ ఆపదని గద్దిస్తాడు. ఈరోజు నువ్వు ఏ ఆపదలో భయపడిపోతున్నావో ఆ ఆపదను ప్రభు గద్దించును గాక. వాడే చెప్తున్నాడు లాభను, అరే నీకు చేయడానికి నా హాని చేయడానికి నా వల్ల అవుతుంది, నీకు హాని చేయగలను, అంత కెపాసిటీ నాకు ఉంది. కానీ నీ దేవుడు రాత్రి నాకు కనిపించి, అరే నీతో మాట్లాడదని చెప్పారా అని సైలెంట్ అయిపోయాడు. అబ్బో హీరోలాగా బయలుదేరాడు కత్తులు తీసుకొని. బీ కేర్ఫుల్. ఏమనుకున్నావురా, యాకోబు మీదకి వెళ్తావరా నీవు, అంత నీకు అంత మునగాడివరా నువ్వు, నీకు అంత బలంగా ఉందని వెనకాల, అంత నీకు స్టాండర్డ్ అది కెపాసిటీ ఉంది నీకు. అంటారా? బాగా ఆలోచించండి. ఆపదను గద్దించును గాక. సముద్రాన్ని గద్దించాడు శిష్యుల మీదకి ఎగిరిపడుతుంటే. ఆపద వస్తుంది మీదికి, ఎవరు హాని చేయాలనుకున్నా హాని చేసే వారిని ప్రభు గద్దించును గాక. వచ్చే కీడుని గద్దించును గాక, ఆపదని గద్దించును గాక. ఆమేన్. నేను నిన్ను విడిపిస్తాను, భయపడకు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నీవు భయపడకు, నేను విడిపించడానికి నేను తోడై ఉన్నాను అన్నాడు. ఎక్కడి నుంచి విడిపిస్తావయ్యా ఒకటి చెప్పండి. శత్రు చేతిలో పడకుండా విడిపించి జయమిస్తాడు, శత్రువుకి అపజయం వస్తుంది. రెండు ఏ పట్ట? గోనె పట్ట అంటే అంగలార్పు, అంటే దుఃఖం కన్నీళ్ళు, వాడిని తొలగించి విడిపించి ఏం ధరింపజేస్తాడు? సంతోష వస్త్రం ధరింపజేస్తాడు. 3 శ్రమల్లో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. 4 ఏ బంధకంలో ఉన్నా సరే, ఈరోజు ఏ బంధకంలో బంధించబడిన నీవు నీ పిల్లల కుటుంబం ఈరోజు అప్పుడు విడిపించి వర్ధిల్ల చేస్తాడు. చివరగా ఆపదల నుంచి ఎవరి ద్వారా నీకు ఆపద పంచి ఉందో, ఎవరు నేను ఆపద కలిగించాలి, హాని చేయాలని కుట్ర చేస్తున్నారో వారి చేతుల్లో పడకుండా ఆపదను గద్దించి విడిపించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకోవరికి వాళ్ళు ప్రభుని అడగండి, నన్ను విడిపించు ప్రభు ఆపదలోంచని. మహాగణుడా యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఈ శుభవేళ మీరు చెప్పిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు తండ్రి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నిన్ను విడిపించి నీకు తోడుగా ఉంటుందని చెప్తూ వచ్చారు నాయన ప్రవక్త అయిన ఇర్మియాకి. తండ్రి విడిపించి ఏం చేస్తారో, ఎక్కడి నుంచి విడిపిస్తారో చెబుతూ వచ్చారు నాయన.
తండ్రి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. శత్రు చేతుల్లో నుంచి, గొనపట్ట అనుభవంలో నుంచి, శ్రమల్లో నుంచి, బంధకాల్లో నుంచి, ఆపదలు విడిపించి ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలను కాపుదలుగా ఉంచి సమస్త బంధకాలు తెగిపోవును గాక, సమస్త బంధకాలు విడిపించబడును గాక. దీవించి ఒక్కొక్కరిని కాపాడి కుటుంబాలని నీ మందిరం స్థిరపరిచి తండ్రి, ఎవరిలో ఏ సాతాను కీర్తులు క్రియ చేయకుండా తొలగించి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.